మీరు మీ ప్రీ వెడ్డింగ్ షూట్ ని మిస్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. జస్ట్ మీ ఫోటోని అప్లోడ్ చేసి నేను ఇచ్చిన ప్రాంప్ట్ ను పేస్ట్ చేస్తే మీకు నచ్చిన ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో నేను జనరేట్ చేసి చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవళిక క్రియేటివ్ హబ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా మంది మీ లైఫ్ లో ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ మిస్ అయ్యానని చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. నేను ఈ వీడియోలో మనం అవుట్డోర్ కి వెళ్లి ఫోటో షూట్ చేస్తే ఎలా ఉంటుందో సో అలాంటి ఫొటోస్ అయితే జనరేట్ చేసి చూపిస్తాను. బ్యూటిఫుల్ ఫారెస్ట్ దగ్గర, లేకపోతే మౌంటైన్స్, లేక్స్, రివర్స్, గార్డెన్స్ దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఫొటోస్ ఎలా జనరేట్ అవుతాయో సో అలాంటి ఫొటోస్ నేను ఈ వీడియోలో మీకు జనరేట్ చేసి చూపిస్తాను. జస్ట్ మీ ఫోటోని అప్లోడ్ చేసి నేను ఇచ్చిన ప్రాంప్ట్ ను పేస్ట్ చేస్తే సరిపోతుంది, మీ ఫోటో జనరేట్ అయ్యి వస్తుంది. మనం ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వేల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ని యూజ్ చేసి ఇంత అందమైన ఫొటోస్ ని డిజైన్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో యూజ్ చేసే ఎవ్రీ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు ఆ ప్రాంప్ట్ తీసుకొని మీ ఫొటోస్ ని మీ ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ జనరేట్ చేస్తాను కదా, సో వీళ్ళ ఫొటోస్ ని తీసుకుని నేను వాళ్ళు వేరే ప్లేసెస్ కి వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటుందో అని నేను వీళ్ళ ఫోటోని ఎగ్జాంపుల్ గా తీసుకుని అండ్ వీళ్ళ ఫోటోని నేను అప్లోడ్ చేసి మీకు నేను ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ అయితే జనరేట్ చేసి చూపిస్తాను. చూడండి, దానికోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈ సెర్చ్ బార్ లో చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. సో ఇలా ఫస్ట్ వచ్చిన లింక్ పైన ట్యాప్ చేసేసేయండి. మనకి చాట్‌జీపీటీ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ అయితే జనరేట్ చేసి చూపిస్తాను. సో నేను ఇందాక ఒక కపుల్ ఫోటోని మీకు చూపించాను కదా, సో ఆ కపుల్ ఫోటోని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే కపుల్ ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. నేను ఈ ఫోటోకి సంబంధించిన ప్రాంప్ట్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా మీ ఫోటోని ఇలా చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసుకొని అండ్ ఈ ప్రాంప్ట్ ని పేస్ట్ చేసినట్టయితే మీకు ఇలా ఫోటో జనరేట్ అయిపోతుంది. సో ఇదైతే మనం కేరళకి వెళ్ళి అక్కడ మున్నార్ తోటల మధ్య దిగితే ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకి ఫోటో అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో చూడండి ఎంత బాగా జనరేట్ చేసి ఇచ్చిందో. పక్కన తోటలు ఉంటాయి కదా, వాటి మధ్యనే నడుచుకుంటూ వచ్చినట్టు, వెనకాల సాఫ్ట్ లైటింగ్, మార్నింగ్ టైంలో ఎంత బాగా ఎంత న్యాచురల్ గా ఉంది ఫోటో. సో మీ ఫొటోస్ కూడా మీరు ఇలా అప్లోడ్ చేసి ఇలా మీరు కూడా మీ ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ చేంజెస్ అవుతాయని అనుకోకండి, ఫేసెస్ అయితే అస్సలు చేంజ్ కావు. మీ ఫొటోస్ మీరు అంటే మీ ఫొటోస్ క్లియర్ గా ఉన్న ఫొటోస్ మీరు అప్లోడ్ చేసి జనరేట్ చేసుకోండి. సో మీ ఫొటోస్ కూడా ఇంత అందంగా జనరేట్ అయ్యి వస్తాయి. సో నేను ఇంకొక ఫోటో జనరేట్ చేసి చూపిస్తాను. చూడండి, దానికోసం కూడా మళ్ళీ నేను ఫోటోని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసేసి మళ్ళీ నేను ఇంకొక ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఇచ్చే ప్రతి ప్రాంప్ట్ మీకు నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ ఆ ప్రాంప్ట్ తీసుకొని మీరు ఇలా మీ ఫోటోని ఇచ్చి మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా మీ ఫోటోని అప్లోడ్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసి మీరు జనరేట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ ఫోటో జనరేట్ అయిపోతుంది. సో ఈ ఫోటో ఎలా వస్తుందంటే, ఒక బ్యూటిఫుల్ అడవి మధ్యలో వాటర్ ఫాల్ దగ్గర మనం ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా వస్తుందో అంతే బ్యూటిఫుల్ గా మనకి ఫోటో అయితే జనరేట్ అవుతుంది. ఫోటో అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. జస్ట్ మీరు మీ ఫోటోని అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తే మీకు ఇట్లా అందమైన ఫోటో వస్తుంది. మీరు ఏతో డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నట్టు ఇట్లా ఫోటోని జనరేట్ చేసుకోవచ్చు. సో నేను మీకు నెక్స్ట్ ఇంకొక ఫోటోని కూడా జనరేట్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ ఫోటో ప్లేస్ లో మీ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేసేసి ప్రాంప్ట్ తీసుకొని మీరు ఇక్కడ జనరేట్ చేసినట్టయితే మీ ఫోటో కూడా బ్యూటిఫుల్ వస్తుంది. చూడండి, ఈ ఫోటో ఎలా వస్తుందంటే, మనము ఒక స్నో మౌంటైన్ దగ్గరికి వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తే ఎలా ఉంటుందో అంత బాగా జనరేట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ మనం మన ఇంట్లోనే కూర్చొని ఏఐని యూజ్ చేసి ఇలా మనం డిఫరెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. వావ్! సూపర్, అసలు ఎక్సలెంట్‌గా వచ్చింది ఫోటో. అండ్ వాళ్ళ అవుట్‌ఫిట్ చూసారా? వాళ్ళ అవుట్‌ఫిట్ కూడా ఈ ప్లేస్‌కి మ్యాచ్ అయ్యేలాగానే వాళ్ళు మనకి జనరేట్ చేసి ఇచ్చింది. చుట్టూ మౌంటైన్స్, స్నో ఉంది. ఇది మనము ఒక కాశ్మీర్ లేకపోతే స్విట్జర్లాండ్ ఇటువంటి ప్లేసెస్‌కి వెళ్లి దిగినట్టుగా ఉంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫోటోలకి వెళ్ళిపోదాము. ప్రతి ఫోటోకి సేమ్ ఇదే ప్రాసెస్. మీ ఫోటోని మీరు అప్లోడ్ చేయండి. కాకపోతే మీరు అప్లోడ్ చేసే ఫోటోలో మీ ఫేసెస్ అయితే క్లియర్‌గా ఉండాలి. ఓన్లీ వన్ సైడ్ ఫేస్ చూపించినట్టు కాకుండా మీ ఫేస్ మొత్తం క్లియర్‌గా కనబడాలి. సేమ్ నేను ఇక్కడ కపుల్ ఫోటోని అప్లోడ్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ జనరేట్ చేస్తున్నాను. చూడండి, మనకి మళ్ళీ ఇంకొక ఫోటో అయితే జనరేట్ అవుతుంది.
ఇప్పుడు మనకు జనరేట్ అయ్యే ఫోటో ఎలా ఉంటుంది అంటే ఒక లావెండర్ ఫ్లవర్స్ ఉన్న పాత్వే మధ్యలో ఈ కపుల్ ఇద్దరు నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో అలా జనరేట్ అయ్యి వస్తుంది మనకి ఇప్పుడు వచ్చే ఫోటో. ఎంత బాగుంది అసలు, చుట్టూ గార్డెన్, ఈ లావెండర్ ఫ్లవర్స్ మధ్యలో ఫొటోస్ దిగినట్టుంది. ఫోటో చూడండి ఎంత సినిమాటిక్ గా ఎంత బాగుందో. సో మీరు ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటారు కదా, సో అవుట్డోర్కి వెళ్ళి షూట్ చేసుకోవాలనే అనేవాళ్ళు, సో వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో జస్ట్ ప్రాంప్ట్ అని యూజ్ చేసి ఇలా ఫోటోని డిజైన్ చేసుకోవాలనేది అయితే మనమైతే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి వెళ్ళిపోదాము. సేమ్ ఇక్కడ నేను ఫోటోని అప్లోడ్ చేశాను, కపుల్ ఫోటోని. మీరు మీ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్ అక్కడ ఫోటోని అప్లోడ్ చేసేసి ఈ ప్రాంప్ట్ని మీరు పేస్ట్ చేసేసి జనరేట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ప్రీ వెడ్డింగ్ ఫోటో అయితే జనరేట్ అవుతుంది. ఫోటో అయితే మనం కేరళ లాంటి ప్లేసెస్కి వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే ఎలా ఉంటుందో సో అలా జనరేట్ చేసి ఇచ్చింది. మనమైతే మళ్ళీ నెక్స్ట్ ఫోటోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ప్రాంప్ట్ని పేస్ట్ చేశాను, జనరేట్ చేస్తున్నాను. సో చూసారు కదా ఎంత బాగా జనరేట్ అయిందో. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా చేంజ్ చేసింది. సో వాళ్ళ ట్రెడిషనల్ వేర్కి వచ్చేసారు, అమ్మాయి శారీలోకి వచ్చేసింది. సో ఇలా వాటర్లో లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో వెనకాల చెట్లు, పైన బర్డ్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగా జనరేట్ చేసి ఇచ్చింది. వెనకాల కొంచెం లైట్గా పొగమంచు కూడా ఉంది. సో పడవలు ఇలా ఎంత బాగా జనరేట్ చేసి ఇచ్చింది. చాలా న్యాచురల్ గా ఉంది ఫోటో. వెనకాల ట్రీస్ అండ్ ఒక స్ట్రీమ్ పక్కన కూర్చొని పిక్నిక్ కి వెళ్ళినట్టు ఉంది. సో వాళ్ళు పిక్నిక్ బ్లాంకెట్ మీద కూర్చొని ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు ఉంది. మనం ఇదైతే ఒక హిమాచల్ ప్రదేశ్ లేకపోతే ఉత్తరాఖండ్ లాంటి ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ మౌంటైన్ దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇటువంటి ప్లేసెస్ కి వెళ్ళి మనము ఫోటో షూట్ చేసుకోవాలంటే చాలా కష్టం. బట్ ఇలా ఒక ప్రాంప్ట్ తీసుకొని మీ ఫోటోని అప్లోడ్ చేసి ఒక ప్రాంప్ట్ తీసుకొని ఇలా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు మీరు ఫోటోని. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఫోటో జనరేట్ చేసి చూపిస్తా. మీరు ఇలా జనరేట్ చేసుకునే ప్రతి ఫోటోకి మీరు ఎవ్రీ టైం ఇలా మీ ఫోటోని అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది, మీ ఫోటో జనరేట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోని ఇక్కడ మీకు జనరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. నేను మళ్ళీ ఇక్కడ ఫోటోని అప్లోడ్ చేసి ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. ప్రాంప్ట్ని పేస్ట్ చేసేసాను. సో జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకి నెక్స్ట్ ఫోటో కూడా ఇప్పుడు జనరేట్ అయ్యి వస్తుంది. మనం ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఈ ఫోటో అయితే అలానే వచ్చింది. నెక్స్ట్ ఫోటో జనరేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను మళ్ళీ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నాను. సో ఈ ఫోటోని అయితే నేను జనరేట్ చేస్తున్నాను చూడండి. నేను ఒకటే ప్రాంప్ట్ పేస్ట్ చేశాను, కానీ ఇక్కడ మనకి 2 ఫొటోస్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. అంటే మనం మౌంటైన్ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే టర్న్ అవుట్ అయింది ఈ ఫోటో అయితే. వెనకాల వాటర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ వాళ్ళ ముందు కూడా ఫ్లవర్స్, ఇలా చాలా బాగా వచ్చింది. సో చూసారు కదా ఎంత బాగా టర్న్ అవుట్ అయ్యాయో ప్రీ వెడ్డింగ్ ఫొటోస్. జస్ట్ ఇది ఫస్ట్ సిరీస్ మాత్రమే, నా దగ్గర ఇంకా చాలా ప్రీ వెడ్డింగ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. సో మీరు ట్రెడిషనల్ గా ప్రీ వెడ్డింగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది, బీచ్ దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటుంది, సినిమాటిక్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటుంది, క్రియేటివ్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటుందని ఇలా చాలా సిరీస్ చేస్తాను నేను. ఇవన్నీ ప్రాంప్ట్స్ మీకు కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫాలో అవుతూ ఉండండి. బాయ్.